తండ్రి నిన్న అనేవి ఏకరీతిగా ఉన్న తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. ఉన్నవాడు గొప్ప దేవాది దేవా నీకే స్తోత్రాలు తండ్రి. జీవం గల దేవా దేవాధిపతి యేసయ్యా నీకే స్తోత్రాలు తండ్రి. ఈ నిమిషం ప్రకారం ప్రభా మమ్మల్ని అందరూ సజీవ లెక్కలో ఇచ్చిన గొప్ప దేవాది దేవా నీకే స్తోత్రాలు తండ్రి. యేసయ్యా ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నందుకు నీకే స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభా. ఏ బిడ్డ ఏ బలహీనత ఉందో ప్రభా ప్రతి ఒక్క బలహీనతను మీరే ముట్టండి, స్వస్థత దయచేయండి ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి పాపమైన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకా మధురంగా పాడడానికి నీ కృపను నీ కనికరాన్ని దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రాలు తండ్రి. సేవకు నిలబడుతున్నాగా తండ్రి అతను ఏడాది రాకుండా అభిషేకించండి తండ్రి. మా కోసం ఆత్మీయ ఆహారం ఏమి సిద్ధపడి ఉన్నామో ప్రభా ప్రతి ఒక్కరి తండ్రి మేము మనసు నాకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రాలు వందనాలు ప్రభా. యేసయ్యా ఇలా త్వరగా నడిపించండి, బిడ్డను నడిపించండి తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు తండ్రి. మనం చెప్పే వాక్యాన్ని తండ్రి మేము మీరు కొంచెం ఫలించలేకపోయినా దయచేయండి తండ్రి. హృదయంలో భద్రపరుచుకునే కృపను దయచేయండి తండ్రి. దాని ప్రకారం జీవించే కృపను కూడా దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. యేసయ్యా అమెరికానికి 10th క్లాస్ ఎగ్జామ్స్ తండ్రి రేపటి నుంచి తండ్రి అటు రాసే ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి జ్ఞానం అయితే విజ్ఞానం ప్రభా, సంబంధమైన జ్ఞానం ప్రభా. ఆ రోజు దానికి ఎలాగైతే ఈ జ్ఞానాన్ని దయచేసావు ప్రభా రాజ్యాన్ని పరిపాలించడానికి తండ్రి. ఇప్పుడు రేపు ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డని తండ్రి ఈ జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ఆయా బిడ్డ హస్తం కాదు ప్రభా నీ హస్తం ఉంచండి తండ్రి. మంచి మనసుతో ప్రతి బిడ్డ వాస్తవానికి కూడా దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రాలు తండ్రి. వారి ప్రయాణాలు ప్రతి బిడ్డ ప్రయాణాల్లో మీరు తోడుగా ఉన్నామని మీరు కావాలి తండ్రి. ఏ ఆటక కలకుండా చూడమని వేడుకుంటున్నాను ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రాలు తండ్రి. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి గృహాలు కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గృహాల ప్రతి ఒక్కరికి ఏమైనా అవసరం ఉందో తండ్రి ప్రతి ఒక్క అవసరం నేను నామలు తీర్చమని వేడుకుంటున్నాను ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రాలు తండ్రి. అలాగా అనుకున్న మరొకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మాకు పుస్తక నామాలను మేము విని దాని ప్రకారం జీవించే కృపను మాకు దయచేయమని బిడ్డ కూడా ఆత్మీయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం. మత్తయి 5:3. రెండోది దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. మత్తయి సువార్త 5:4. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించబడతారు. నీతి కొరకు ఆకలి తప్పికొన్న వారు ధన్యులు, వారు తృప్తి పొందగలుగుతారు. స్వతంత్రికులు ధన్యులు, వారు భూలోకంలో స్వతంత్రించబడతారు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. 5:3. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. మత్తయి సువార్త 5:4. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5:5. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. మత్తయి సువార్త 5:6. నీతి కొరకు ఆకలి తప్పుగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడరు. మత్తయి సువార్త 5:7. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. మత్తయి సువార్త 5:9. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, పరలోక రాజ్యము వారు. మత్తయి సువార్త 5:3. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. మత్తయి సువార్త 4:5. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. మత్తయి సువార్త 5:5. నీతి కొరకు ఆత్మ తప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. మత్తయి సువార్త 5:6.
కనికరమ గల వారు తండ్రి, వారు కనికరమను పొందుకుంటారు. మత్తయి సువార్త 5:7 సమాధానపరచేవారు తండ్రి, వారు దేవుని కుమారులను వారు. మత్తయి సువార్త 9:. చప్పట్లు కొడదాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ చేసుకొని 20 రోజుల్లో చేరుకున్నాం. ఈ సమయాన్ని ఇచ్చిన సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. దేవుని కృపను బట్టి మనమందరము పరిశుద్ధంగా సిద్ధపడి కొంత సమయాన్ని వాక్య భాగంలోకి తలపోసుకుంటూ ముందు కొనసాగుదాం. కీర్తన గ్రంథము 51వ కీర్తన 5వ వచనంలో ఒక మాట చూసుకొని, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నేను పాపములో పుట్టినవాడను. తల్ల వచ్చి చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ బంగారు పాదాలు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. మీ కృపా కనికరముతో నాయన 19 రోజుల ఉపవాస ప్రార్థనలు శ్రేష్టంగా జరిగించారు. ఈ 20వ రోజు మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి కొంత సమయాన్ని మీ బిడ్డలతో మాట్లాడే కృపను నాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నాయన మొదటిగా మీ ప్రేమ కనికరము నాపై చూపండి. పరిశుద్ధాత్ముని ద్వారా నా యందు కనికరం నుంచి నాయన నాతో పాటు మీరు కూడా ఉండి ఈ స్థలంలో పరిశుద్ధంగా మీ మాటలను వివరించడానికి కృపా సమాధానం ఇవ్వమని విరుచున్న బిడ్డలందరూ నాయన ఈ వాక్యాలను మనసులో చేసుకొని పరిశుద్ధంగా మీ ప్రేమను పొందుకునే కృపనిమ్మని అడుగుచు యేసు నామములో ఈ మనవి సమర్పించి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం వాక్య భాగాన్ని చదువుకున్నప్పుడు మొదటిగా నేను పాపములో పుట్టినవాడను. ఆమేన్. ప్రతి ఒక్కరము పాపములోనే తల్లి గర్భమున జన్మించాము. లోకానుసారంగా అది మనం లోకంలో ఉన్నప్పుడు పాపము కాదు, కానీ దేవుని కృపను బట్టి దేవుని సువార్తను మనము ప్రకటిస్తున్నప్పుడు లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరును పాపము వలన పుట్టిన వారమే. కానీ పాపము లేని వారు ఒకరున్నాడు. ఆయనే పరిశుద్ధుడైన యేసు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే మనలో పాపము లేదు అని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నేను పాపములో పుట్టినవాడను. నా తల్లి నన్ను పాపములోనే గర్భమున ధరించింది. ఆ పాపములో పుట్టిన నేను ఎలా పరిశుద్ధుడవుతాను, ఎలా పరిశుద్ధుడిగా మారాను అని మనం ఆలోచన చేసుకున్నప్పుడు మొదటిగా మనకు వచ్చే ఆలోచన, నేను పాపంలో పుట్టాను కదా, నేను పరిశుద్ధుడిగా మారడానికి కారణం ఎవరని ఆలోచన చేస్తే, పరిశుద్ధంగా బ్రతకడానికి ఎవరు కారణం అని ఆలోచన చేస్తే, నేను దేవుని వెతకడానికి కూడా ఎవరు, ఆయనను చూడటానికి కూడా కారణం ఎవరని ఆలోచన చేస్తే, 1వ యోహాను సువార్త 1వ యోహానుకు రాసిన పత్రిక యోహానుకు రాసిన మొదటి పత్రికలో ఒక మాటను చూసుకుందాం. 1వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాటను చూసుకుందాం.
మనము పాపము లేని వారము అని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను పుట్టాను తల్లిదండ్రులకు, నేను ఏ పాపము చెయ్యలేదు, నాలో ఏ దోషము లేదు, నేను మొదటి నుంచి పవిత్రుడిగానే ఉన్నాను, నేను మొదటి నుంచి నీతిమంతుడిగానే ఉన్నాను, నేను ఎవరిని హింసించలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరి అంత అసూయ పడలేదని మనం అనుకుంటున్నట్లయితే మనము మనలా ఇంకొక పాపము చేస్తున్నట్లే. ఆమె ఇక్కడ వాక్య భాగం ఏమంటుంది? మనల్ని మనం మోసపరుచుకుంటున్నాం. దేవుడిలో ఉన్నవారు కూడా కొంతమంది వెళ్ళరాని చోట్లకి వెళ్తూ ఉంటారు, చేయకూడని పనులు చేస్తూ ఉంటారు, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూనే ఉంటారు. కానీ వారికి వారే మెప్పుకోలుగా, వారికి వారే సమాధానపరుచుకునే వారుగా ఏమంటారంటే, నాలో ఏ పాపము లేదు, ఆమె నా మాటల్లో దోషం లేదు, నా చూపులో వంకర చూపులు లేవు, నా నడతలలో వంకర నడతలు లేవు, తడబడి నడతలు లేవు, కానీ నేను పరిశుద్ధంగానే ఉన్నాను అని మనము సరి చేసుకుంటాం. ఎదుటి వారికి అదొక నీతిగా చెప్పుకుంటాం మన గురించి. కానీ బైబిల్ ఏమంటుందంటే, మనము పాపము లేని వారు అని చెప్పుకుంటే అది ఖచ్చితంగా మనల్ని మనము మోసం చేసుకోవటమే. ఆమె మనలో పాపము లేదు, నాలో పాపము లేదని నేను అనుకుంటే నన్ను నేనే మోసపరుచుకుంటున్నాను. కానీ ఎప్పుడైతే నీ ఆలోచనలను, నీ పరిస్థితులను, నీ ప్రవర్తనను దేవునికి అప్పచెప్తావో, ఎప్పుడైతే దేవునికి పరిశుద్ధముగా లొంగి నేను పాపినయ్యా నన్ను క్షమించు అని ఒక తీర్మానం కలిగిన